సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ వచ్చేసరికి వీ హ్యావ్ ఏ టూ ఫంక్షన్స్ అండి. వన్ ఈజ్ వెబ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ ఎల్ఆర్ ఫంక్షన్స్. సో ఇఫ్ యూ సీ హియర్, వెబ్ ఫంక్షన్స్ చూస్తే మనం ఇక్కడ చూడండి, మనకి వెబ్ బ్రేక్ ఫైండ్. ఓకే, సో ఇది వెబ్ ఫంక్షన్. వెబ్ బ్రేక్ ఫైండ్. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు వెబ్ బ్రేక్ ఫైండ్ దేనికోసం యూజ్ చేస్తాం మనం, టెస్ట్ వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ వెబ్ బ్రేక్ సేవ్ పెరం. సో ఈ ఫంక్షన్ దేనికోసం యూజ్ చేస్తాం, కోరిలేషన్ కోసం మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెంబర్ థర్డ్, వెబ్ సబ్మిట్ డేటా. నెక్స్ట్ ఫోర్త్ వన్, వెబ్ సబ్మిట్ ఫామ్. మనం HTML మోడ్లో రికార్డ్ చేసినప్పుడు వెబ్ సబ్మిట్ డేటా ఆర్ వెబ్ సబ్మిట్ ఫామ్. వెబ్ సబ్మిట్ ఫామ్లో రికార్డ్ చేస్తే జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇట్ విల్ నాట్ రికార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటమ్స్ డేటా. వెబ్ సబ్మిట్ డేటాలో రికార్డ్ చేస్తే మనకు ఐటమ్స్ డేటా లాగా మనకు రికార్డ్ అవుతుంది అనమాట. సో అది డిఫరెన్స్. మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ నెక్స్ట్ వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. సో మనం యూఆర్ఎల్ మోడ్లో రికార్డ్ చేసినప్పుడు మనకు వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ వస్తుంది. సో వెబ్ సబ్మిట్ డేటా, వెబ్ సబ్మిట్ ఫామ్ ఇవి. నెక్స్ట్ యూఆర్ఎల్ మోడ్లో రికార్డ్ చేసినప్పుడు మనకి వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ ఇది రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు సమ్ మోర్ ఫంక్షన్స్ ఉన్నాయి. వెబ్ యాడ్ యాడర్. సో వెబ్ యాడ్ యాడర్ అంటే ఏంటంటే, సో లెట్స్ అజ్యూమ్ ఇక్కడ ఉంది కదా, ఇక మనం కోరిలేషన్ చేసాం కదా జేసీషన్ ఐడి. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక రిక్వెస్ట్ కాడ 403 ఎర్రర్ వచ్చింది అనుకోండి. అజ్యూమ్ చేసుకోండి ఈ అప్లికేషన్స్కి ఏం రావట్లేదు, ఒక 403 వస్తే ఇక్కడ మనం అప్పుడు ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, వెన్ వీఆర్ గెట్టింగ్ 403 ఎర్రర్ వీఆర్ రైటింగ్. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ కుకీ అనమాట. సో మనకి ఎప్పుడైతే 403 వస్తుందో, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ రిక్వెస్ట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హెడర్. సో అప్పుడు ఏం చేయాలంటే, వెబ్ అండర్ స్కోర్ యాడ్ హెడర్ రాసేసి, జస్ట్ ఏం లేదు, రెండు వేరియబుల్స్ ఉంటాయి, డబుల్ కోట్స్ కామా డబుల్ కోట్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే, ఇప్పుడు మనకు అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో టోకెన్స్ ఉంటాయి అనమాట, టోకెన్స్ కానీ. సో జస్ట్ ఇది రాయడం అంతే. ఇక్కడ ఏం వాల్యూ ఆ వాల్యూ రాస్తే సరిపోతుంది. చేసేసిన ఇక్కడ ఏది రాసినా ఏం కాదు. సో జస్ట్ వీ హ్యావ్ టు పాస్ ఏదైతే కోరిలేషన్ చేసామో మనం, అది ఆ వాల్యూని ఇక్కడికి తీసుకొచ్చి పాస్ చేయాలి. అప్పుడు ఆ 403 ఎర్రర్ అనేది రాదనమాట. కొన్ని అప్లికేషన్స్కి 403 వస్తుంది. నేను నా అప్లికేషన్స్లో చూపిస్తాను తర్వాత, అది 403 ఎందుకు వస్తుంది, ఎలా రాసామని. సో ఆటో ఎడర్ ఎడర్ రాస్తే ఏంటంటే, సో ఇది ఒక్క రిక్వెస్ట్ 403 వస్తుంది, అన్నిటికి వస్తుంది అనుకో, అప్పుడు ఆటో యాడర్ అని మనం ఇక్కడ సేమ్ అదే
ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ యాడ్ యాడర్, వెబ్ యాడ్ ఆటో యాడర్ ఇక్కడ రాసేస్తే అన్ని రిక్వెస్ట్కి యాడ్ అయిపోతుంది అనమాట. ఇక నో నీడ్ టు రైట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్. ప్రతి రిక్వెస్ట్కు వెబ్ యాడ్ యాడర్ రాయనవసరం లేదు. సో వెబ్ యాడ్ ఆటో యాడర్ రాస్తే అన్ని రిక్వెస్ట్లకి యాడ్ అయిపోతుంది అనమాట. అది డిఫరెన్స్ వెబ్ యాడ్ యాడర్, వెబ్ యాడ్ ఆటో యాడర్. ఓకే. సో నెక్స్ట్ సెవెంత్, వెబ్ క్యాష్ క్లీనప్. వెబ్ కుకీ. సో ఇక్కడ మనం పైన ఏం చేస్తామంటే వెబ్ క్యాష్ క్లీనప్. ఎందుకంటే క్యాష్ క్లియర్ చేయమంటున్నాం ఎవ్రీ ఇటరేషన్కి. ఓకే. సో ఈ ఫంక్షన్ నెట్ వెబ్ కుక్, వెబ్ అండర్ స్కోర్ కుకీస్. వెబ్ వెబ్ యాడ్ కుకీ. సో వెబ్ యాడ్ కుకీ యాడ్ చేస్తాం అనమాట. సో ఈ వెబ్ యాడ్ కుకీ అనేది ఏంటంటే, సో కొన్ని ఎడర్స్ ఉంటాయి మనకు, కుకీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది చేసేస్తే కొన్ని రిక్వెస్ట్ లో మనకు పాస్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఇప్పుడు హెచ్టిటిపి చూడండి, ఇక్కడ ఎడర్స్ ఏమైతే పాస్ చేస్తున్నామో ఆ ఎడర్స్ పాస్ చేయాలి, కుకీస్ ఏమైతే పాస్ చేస్తున్నామో అవి పాస్ చేయాలి. అలాంటప్పుడు వెబ్ యాడ్ కుకీని యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు వచ్చేసి వెబ్ యాడ్ కుకీ అని యాడ్ చేసి ఆ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఇలానే వేరియబుల్ నేమ్, అది సారీ ఇది వెబ్ యాడర్లో వేరియబుల్ నేమ్ దానికి సంబంధించిన వాల్యూ పాస్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అది వెబ్ యాడ్ కుకీ. ఇంకోటి ఏదో ఉంటుంది టు క్లియర్ ద క్యాష్. ఓకే. సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్, వెబ్సైట్ మ్యాక్స్ HTML పారామ్ లెన్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనం కోరిలేషన్ చేస్తాం కదా, మనకు రియల్ టైంలో అప్లికేషన్స్ ఏమవుతాయంటే, ఇక్కడ జిసేషన్ ఐడి మా అంటే నార్మల్గా కొంచెం వచ్చింది, ఇది మా అంటే ఒక 10 బైట్స్ 20 బైట్స్ ఉంది. బట్ ఇన్ రియల్ టైంలో మనకు ఆ కోరిలేషన్ వాల్యూ అనేది మోర్ దెన్ 256 క్యారెక్టర్స్ బైట్స్ ఉంటుంది. సో అప్పుడు మనము కోరిలేషన్ చేసి మనం రన్ చేసినప్పుడు కోరిలేషన్ ఫంక్షన్ ఫెయిల్ అయింది చూపిస్తుంది. అప్పుడు అది రీజన్ ఏంటంటే, ఒక రీజన్ లెఫ్ట్ బౌండ్ రైట్ బౌండ్ కరెక్ట్ పాస్ చేయాలి, లేకపోతే దాని లెంత్ మోర్ దాన్ క్యారెక్టర్ 256 క్యారెక్టర్స్ బైట్స్ కంటే ఎక్కువ క్యాప్చర్ అవుతుంది. అప్పుడు మనం ఇదేంటంటే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే అది ఆ మెమొరీ అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. వెన్ ఎవర్ యువర్ కోరిలేషన్ ఫంక్షన్ ఫెయిల్ అయినప్పుడు ద వాల్యూ మైట్ బి జనరేటింగ్ మోర్ దెన్ 256 బైట్స్. సో మనం అప్పుడు వచ్చేసి వెబ్సైట్ మ్యాక్స్ HTML పారామ్ లెంత్ యూజ్ చేసేసి
మనం విల్ ఇంక్రీజ్ దిస్ అనమాట. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద వెబ్సెట్ మ్యాక్స్ హెచ్టిఎంఎల్ పారామీటర్. సో నెక్స్ట్ వెబ్సెట్ సాకెట్ ఆప్షన్ ఫంక్షన్. వెబ్సైట్ సాకెట్ ఫంక్షన్ అనేది ఏంటంటే, ఒక సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ అవుట్పుట్ లో ఎస్ఎస్ఎల్ వర్షన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ రాంగ్ అని వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఎస్ఎస్ఎల్ వర్షన్ ఆటో ఇస్తే అన్ని, సో ఎస్ఎస్ఎల్ వర్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. టిఎల్ 0 అని, టిఎల్ 1.0 అని, టిఎల్ 2 అండ్ 3 అని అక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి ఎస్ఎస్ఎల్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎస్ఎల్ వర్షన్స్. సో ఆటో పెడితే ఏంటంటే ఇందులో ఏదో ఒకటి తీసుకుంటుంది. సో SL 2/3 2X 3X TLS 1, మనకి ఎప్పుడైతే ఎస్ఎస్ఎల్ ఎర్రర్ వస్తుందో ఇవి వీ హ్యావ్ టు చేంజ్ డిఫరెంట్ వర్షన్స్ అండ్ చెక్. అదర్వైజ్ మనం డెవలపర్ని అడగాలన్నమాట. ఆ టీంలో ఉంటే డెవలపర్ అడిగితే వాళ్ళు చెప్తారు వాట్ ఎగ్జాక్ట్ ఎస్ఎస్ఎల్ వర్షన్ వాళ్ళు యూజ్ చేస్తున్నానని. అప్పుడు మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ ఫంక్షన్ పర్పస్ వెబ్సైట్ సాకెట్ ఆప్షన్ మనం యూజ్ చేసేసి ఎస్ఎస్ఎల్ వర్షన్ ఏంటి అని పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మేజర్ ఫంక్షన్స్ అనమాట. ఎక్కువ వెబ్ సేవ్ పెరాం, వెబ్ సబ్మిట్ డేటా, ఈ ఈ ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే 403 ఎర్రర్స్ వెబ్ యాడ్ యాడర్. సో వెబ్ క్యాషే క్లీనప్ అనేది మనం క్లీన్ ఎవ్రీ ఇటరేషన్ కి క్యాషే క్లీనప్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వెబ్ యాడ్ కుకీ, యాడర్ లాగానే మనం ఏదైనా కుకీ ఉంటే అది యాడ్ చేయడానికి వెబ్సైట్ మ్యాక్స్ HTML పారామీటర్ టు ఇంక్రీజ్ ద డైనమిక్ వాల్యూ యొక్క 256 కంటే ఎక్కువ బైట్స్ జనరేట్ అయినప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసేసి ఇంక్రీజ్ చేస్తాం. ఇది సాకెట్ ఫంక్షన్స్. ఏదైనా ఎస్ఎస్ఎల్ వర్షన్ ఎర్రర్ వచ్చినప్పుడు వీళ్ళు పుట్ వాట్ ఎగ్జాక్ట్ ఎస్ఎస్ఎల్ వర్షన్ వీఆర్ యూజింగ్ అనేది ఇక్కడ పెట్టేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఆటో. సో వీ కెన్ పుట్ దట్. సో దీస్ ఆర్ ద వెబ్ ఫంక్షన్స్, మెయిన్ వెబ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఎల్ఆర్ ఫంక్షన్స్. ఫస్ట్ వచ్చేసి ఎల్ఆర్ స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఎల్ఆర్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మీరు ఇందులో స్క్రిప్ట్ లో చూస్తే మనం స్టార్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాం కదా, ఎందుకు? రెస్పాన్స్ టైం మెజర్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసాం సైన్ ఇన్. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఆ, ముందు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం ట్రాన్సాక్షన్. ఇక్కడ ఇది స్టార్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ హియర్ వీఆర్ ఎండింగ్ ద ట్రాన్సాక్షన్. సారీ, వీఆర్ ఎండింగ్ ద ట్రాన్సాక్షన్. సో స్టార్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్. సో ఏమి ఇస్తుంది ఇది? స్టార్ట్ ఎండ్ ట్రాన్సాక్షన్ కావడం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ రిప్లై సమ్మరీలో చూపిస్తుంది. ఓకే, సో యూ క్లిక్డ్ ఆన్ సైన్ ఇన్, ఇట్ ఈస్ గివెన్ 0. సారీ 0.247 సెకండ్స్. ఇక్కడ చూస్తే ఫస్ట్ది ఇది అవర్స్, ఇది మినిట్స్, ఇది సెకండ్స్, ఇది మిల్లీ సెకండ్స్. సో మనకు ఇక్కడ ఎంత ఇస్తుంది? 0.247 మిల్లీ సెకండ్స్ ఇస్తుంది. సో వెన్ యూ క్లికింగ్ ఆన్ ద సైన్ ఇన్, okay, so that is the response time we are getting. So to measure the response time we are using the LR start and end transaction. Next function వచ్చేసి LR think time. సో థింక్ టైమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బిట్వీన్ ఈచ్ ట్రాన్సాక్షన్ సో వీఆర్ మెజరింగ్ ద LR థింక్ టైమ్. సో వెయిటింగ్ టైమ్ బిట్వీన్ ఈచ్ యాక్షన్. సో ప్రతి యాక్షన్ మధ్య ఇంత టైం థింకింగ్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే సో వెన్ ఎవర్ వీఆర్ యాక్సెసింగ్ వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు సో బిట్వీన్ ఈచ్ ట్రాన్సాక్షన్ మధ్య మనం కొంచెం టైం థింక్ చేస్తాం కాబట్టి పర్పస్ వీఆర్ యూజింగ్ LR థింక్ టైమ్, LR ఫంక్షన్. నెక్స్ట్ LR evaluate string. సో LR evaluate string అంటే ఏంటంటే ఇట్ విల్ రీడ్ ద వాల్యూ.
రీడ్ ది వాల్యూ. సో ఇప్పుడు జెసేషన్ ఐడి వచ్చింది కదా, ఇట్ విల్ రీడ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ. సో లెట్స్ గో ఇన్ ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్. ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ అంటే ఇక్కడ ఏదైతే రాసామో ఇందులో అవుట్పుట్ మెసేజ్ లో మనకు చూపిస్తుంది అనమాట. చూడండి 60 వాల్యూ. సో ఇట్ యాజ్ రీడెడ్ ద జే సెషన్ వాల్యూ. సో మనం 60 లైన్లో ఏం రాసాం, ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్. సో ఈ ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ ఏంటంటే అవుట్పుట్ లో చూపించడానికి ఈ ఎల్ఆర్ ఎవాల్యూ స్ట్రింగ్ అయితే అంటే ఆ వాల్యూను రీడ్ చేస్తుంది. సో ఏదైతే వాల్యూ రీడ్ చేసిందో ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది చూడండి, దిస్ ఇస్ ద జే సెషన్ ఐడి వాల్యూ. సో ఇక్కడ చూస్తే ఈ వాల్యూని ఇక్కడ మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది. సో ఏం లేదు, ఏదైనా కోరిలేషన్ చేసిన ఫంక్షన్ మనం రీడ్ చేస్తుంది అనమాట. మనం బుక్ నెల అయితే రీడ్ చేస్తాం, ఈ ఫంక్షన్ యూజ్ చేసేసి అందులో వచ్చే వాల్యూని ఏదైతే ఉందో అది రీడ్ చేసి మనకు చూపిస్తుంది. ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ అనేది మనకు మనకు ప్రింట్ ఎఫ్ ఈ ఫంక్షన్స్ ఎలానో ఈ ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ అనేది మనకు లోడ్ రన్నర్లో అలా అనమాట. సో ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ మెసేజ్ ఇన్ ద అవుట్పుట్ విండో. ఇది అవుట్పుట్ విండో అనమాట. సో అవుట్పుట్ విండోలో ఇట్ విల్ షో యూ. నెక్స్ట్ ఇంకో మెయిన్ ఫంక్షన్ ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్. సో ఇట్ విల్ రీడ్ ద వాల్యూ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు ద అనదర్ వేరియబుల్ అనమాట. సో లెట్ మీ షో. సో ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్. ఏం చేస్తున్నాం అంటే ఈ జేఎస్ఎస్ఎల్ ఐడిలో ఉన్న వాల్యూని ఫైనల్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేయమని అంటున్నాం. ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. ఫైనల్ అనే వేరియబుల్లోకి మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే 61 లైన్లో కదా రాసింది. చూడండి. సో జేఎస్ఎస్ ఈ ఇందులో ఉన్న జిఎస్ఎస్ఎన్ ఐడిలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఫైనల్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేశాను అనమాట.
ఓకే. సో ఇప్పుడు ఆ ఫైనల్ అనే వేరియబుల్ ని మనం అక్కడ రిప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇన్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్. సో ఎల్ఆర్ ఎవాల్యూట్ స్ట్రింగ్ ఏమో ఇట్ విల్ రీడ్ ద వాల్యూ, ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్ ఏమో ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్ లోకి స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగితే ఎల్ఆర్ ఎవాల్యూట్ ఇట్ విల్ రీడ్ ద వాల్యూ, ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్ ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ వన్ వేరియబుల్ టు ద అనదర్ వేరియబుల్. సిక్స్త్ ఫంక్షన్ ఎల్ఆర్ అబౌట్. సెవెంత్ ఫంక్షన్ ఎల్ఆర్ ఎగ్జిట్. సో ఎల్ఆర్ అబౌట్ మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ జేపెట్ స్టోర్ అని ఉంది, ఇక్కడ మనకి ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట, సేవ్ కౌంట్ ఈక్వల్ టు, అంటే ఎన్నిసార్లు వచ్చింది అని, ఏబిసి అని రాస్తున్నాం. ఓకే. సో సేవ్ కౌంట్ ఈక్వల్ టు ఏబిసి అని వచ్చింది జేపెట్ స్టార్. మనం ఇక్కడ ఏం రాసాం, ఏం రాయము, కాకపోతే చెప్తున్నాను కాన్సెప్ట్ వైజ్ గా ఏ ఫంక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది చెప్తున్నాను. ఓకే. సో సేవ్ కౌంట్ ఈక్వల్ టు ఏబిసి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎల్ఆర్ అబార్ట్ యూజ్ చేస్తాను. సో ఈ ఫంక్షన్కి వచ్చేసిన తర్వాత ఇఫ్ ఇది మీరు ఆ, బట్టి బయాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వెబ్ ఫైండ్ యూజింగ్ ఇఫ్ ఫంక్షన్. సో మనకి ఇక్కడికి పోతే కోడ్ ఉంటుంది మనకి. ఇంకా చూడండి. సో ఎల్ఆర్ రెవల్యూషన్ A to I యూజ్ చేసేసి A to I ఏంటి ఏంటి అంటే మనకు లోడ్ రన్నర్ అనేది ఓన్లీ సపోర్ట్స్ స్ట్రింగ్ వేరియబుల్. సో ఇప్పుడు ఇది స్ట్రింగ్ వేరియబుల్, సేవ్ కౌంట్ ఈక్వల్ టు వెల్కమ్ కౌంట్. మనం ఇక్కడ సేవ్ కౌంట్ ఈక్వల్ టు ఏబీసీ అని ఇచ్చాం కదా, ఏబీసీ అని ఇచ్చాం, ఇది స్ట్రింగ్. సో మనం ఇక్కడ రాసేది సి అనమాట. సో మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ గా మార్చుకోవాలి. ఇది స్ట్రింగ్ వేరియబుల్, ఇంటీజర్ గా మార్చుకొని వాడు రాశాడు చూడండి A to I. ఈ అవసరం లేదు, కాకపోతే కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నా మీరు. ఓకే. మీకు అన్ని గూగుల్లో ఉంటాయి, ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్ సక్సెస్ఫుల్ అని. ఓకే. ఎల్ఆర్ ఎండ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఎల్ఆర్ ట్రాన్సాక్షన్ ఉంది కదా ఎండ్. సో ఎల్ఆర్ ఆటో అంటే పాస్ ఆర్ ఫెయిల్ అన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ గ్రేటర్ దాన్ జీరో అంటే మనకు వచ్చింది అనుకోండి పాస్ కమ్మని అంటున్నా, పాస్. ఇఫ్ నాట్ ఫెయిల్. సో ఎల్స్. ఓకే. సో A to I ఇందులోకి వచ్చింది ఏబిసి అని పారామ్ ఇచ్చాం కదా మనం.
సో ఏబిసి ఇందులో ఒకటి వచ్చింది అనుకోండి. సో 1 గ్రేటర్ దాన్ 0 కరెక్ట్ కాబట్టి ఇట్ విల్ పాస్. ఇఫ్ మనకు ఆ టెక్స్ట్ అనేది లేదనుకోండి, ఇట్ విల్ గో టు ద ఎల్స్ కండిషన్, ఇట్ విల్ ఫెయిల్. సో అప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎల్ఆర్ అబార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఎల్ఆర్ అబార్ట్ ఏంటంటే ఇక నెక్స్ట్ ఇటరేషన్ పోదు, ఎన్ని ఇటరేషన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆ, 4 ఇటరేషన్ 2 ఇటరేషన్స్ పెట్టాము అనుకోండి. సో 2 ఇటరేషన్స్ పెట్టాం, ఇన్ కేసు ఈ టెక్స్ట్ అనేది వెరిఫై కాలేదనుకోండి. సో లెట్ మీ గివ్ యాజ్ ఎ రాంగ్ డెమో 1 రాంగ్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ టెస్ట్ అనేది ఆ వెరిఫై కాకపోతే ఆ రిక్వెస్ట్కి, ఇట్ విల్ ఫెయిల్ అనమాట, టర్మినేట్ ద స్క్రిప్ట్. చూడండి. సో ఇట్ ఈస్ కాల్ ద అబర్ట్. సో ఇఫ్ యూ సీ, సో వెబ్ బ్రేక్ ఫైండ్ సక్సెస్ఫుల్ జేపెట్ స్ట్రామ్. సో ఏబిసి ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏం చేసింది, టర్మినేట్ చేసేసింది స్క్రిప్ట్ ని. సో అబార్ట్ వాజ్ కాల్డ్ ఫ్రమ్ అన్ యాక్షన్ ఎండింగ్ యూజర్ స్టార్ట్ అండ్ ట్రాన్సాక్షన్. సో మనకి ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసేసింది. అబార్ట్ యూజర్ అనేది ఏమి ఇస్తారంటే మనం వెరిఫై చేసుకోవడానికి ఆ రిక్వెస్ట్ పాస్ అయిందా లేదా అని అబార్ట్ చేయమని చెప్తున్నాను, ఒకవేళ మనకు రాంగ్ వచ్చింది అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఎల్ఆర్ ఎగ్జిట్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఆర్ అబార్ట్. సో ఎల్ఆర్ అబార్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా టర్మినేట్ చేస్తుంది. లేదు, నాకు టర్మినేట్ చేయకుండా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో యూజింగ్ దిస్ వన్, సో ఎల్ఆర్ ఎగ్జిట్ యూజర్, ఇట్ ఇమీడియట్లీ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ గో డైరెక్ట్లీ టు ద యూజర్ అండ్ ట్రాన్సాక్షన్. సో మనకి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేద్దాం. ఇదేం టర్మినేట్ ద స్క్రిప్ట్. సో ఇది ఏం చేస్తే చూద్దాం. ఇదేం చేసింది. సో అబార్ట్ కాల్ ఫంక్షన్ అండ్ ఎండింగ్ యూజర్, ఇది సేమ్ ఇట్ వర్క్డ్ యాజ్ ఏ ఎల్ఆర్ అబార్ట్. సో నెక్స్ట్ ఇంకో ఆర్గ్యుమెంట్ చూద్దాం. సో ఎల్ఆర్ ఎగ్జిట్ యాక్షన్ అండ్ కంటిన్యూ. సో ఏం చేస్తుంది, ఇది యాక్షన్ పార్ట్. ఒకవేళ యూజర్ ఎండ్ లో ఇంకో యాక్షన్ ఉంది ఇంకో, ఈ యాక్షన్ ఎగ్జిట్ చేసి ఇంకో యాక్షన్ కంటిన్యూ చేస్తుంది అనమాట. చూడండి. సో ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసింది, నెక్స్ట్ ఇంకో యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట నెక్స్ట్. సో ఆ పర్పస్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ నీకు చెప్తున్నాను చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాపింగ్ కరెంట్ యాక్షన్ అండ్ గో టు ద నెక్స్ట్ యాక్షన్. ఓకే. నెక్స్ట్ అలానే ఇటరేషన్. ఇటరేషన్ అంటే 1 టైం ఇటరేషన్ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ కి మళ్ళీ పాస్ అవుతుంది, 2 ఇటరేషన్స్ పెడితే. నెక్స్ట్ ఎల్ఆర్ ఎగ్జిట్ యూజర్ ఆఫ్టర్ ఇటరేషన్. సో ఆఫ్టర్ ఇటరేషన్ తర్వాత ఇట్ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్. ఎల్ఆర్ ఎగ్జిట్ యూజర్ ఆఫ్టర్ యాక్షన్, ఇవన్నీ ఏమి యూజ్ చేయము, కాకపోతే చెప్తున్నాను ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్. సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అనమాట ఎల్ఆర్ ఎగ్జిట్ ఫంక్షన్కి. సో ఇందులో మెయిన్ మనం ఫంక్షన్స్ యూజ్ చేసేది ఎల్ఆర్లో, ఎల్ఆర్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్స్, స్టార్ట్ అండ్ స్టాప్, అండ్ ఎల్ఆర్ థింగ్ టైమ్. సో ఎల్ఆర్ ఎవల్యూట్ స్ట్రింగ్, ఎల్ఆర్ అవుట్పుట్ మెసేజ్, ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్, ఎల్ఆర్ అబౌట్ ఎగ్జిట్. సో ఇవి 99% యూజ్ చేయము, ఇన్ కేసు రిక్వైర్డ్ అయితే తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను ఈ రెండు ఫంక్షన్స్. ఎల్ఆర్ సేవ్ స్ట్రింగ్, ఎల్ఆర్ ఎవల్యూట్ స్ట్రింగ్, ఎల్ఆర్ థింగ్ టైమ్, ఎల్ఆర్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్రాన్సాక్షన్స్. ఈ మెయిన్ ఈ 5 ఫంక్షన్స్ తెలిస్తే చాలా అనమాట. ఓకే, ఎనీ డౌట్స్? Okay, so as of now, we have covered all the web HTTP HTML scripts. Okay.